రీసెంట్గా మోడీ గారు మాట్లాడుతూ నెక్స్ట్ 1 year వరకు బంగారం కొనొద్దు అండ్ ఫ్యూయల్ కన్సప్షన్ తగ్గించండి, సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలా విస్తృతంగా దీని గురించి డిస్కషన్ అనేది సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే ఇదే క్రమంలో బండి సంజయ్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి తెలంగాణలో, హైదరాబాద్లో, సో దట్ ఏంటి అంటే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో అయితే ఇదొక టాపిక్. దీంతో పాటు బీజీవీ వెరిఫికేషన్ ఎలాంటి విచిత్ర పరిస్థితిలో ఉంది అనేది ఈ రెండు విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ బండి సంజయ్ గారు చెప్పారు, కానీ మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుందా అంటే కంపెనీస్ ఆర్ నాట్ రెడీ టు గివ్. ఎందుకు అంటే చాలా క్లారిటీగా సో దే హ్యావ్ ఫేస్ సో మచ్ ప్రాబ్లమ్. సో ఒక్కసారి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఆఫీస్కి తీసుకురావడానికి కంపెనీస్ నానా కష్టాలు నానా ఇబ్బందులు పడ్డాయి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇంకొక ఆప్షన్ ఉంది కదా, మా మోడీ గారు చెప్పినట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, అంతేగాని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడానికి కంపెనీస్ సిద్ధంగా లేవు. ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ హైదరాబాద్, ఓవరాల్ ఇండియా. అయితే తర్వాత ఇదొక క్లారిటీ. తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే సెకండ్ పాయింట్ మనం ఏం మాట్లాడాలనుకున్నాం, బీజీవీ. చాలా విచిత్రంగా ఉంది. బీజీవీ ఎలా ఉందంటే ప్రజెంట్ ఒక పక్క లే ఆఫ్ జరుగుతున్నాయి, టెర్మినేషన్ జరుగుతున్నాయి, ఇంకో పక్క రిక్రూట్మెంట్ కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉంది. కానీ ఎక్కువగా పర్మనెంట్ జాబ్స్ కంటే కూడా కాంట్రాక్ట్ టు హైర్ జాబ్స్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్సే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. అదేం జరుగుతుంది, ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్స్ అంటే ఒక ప్రాజెక్ట్ 3 నెలల్లో లేదా 4 నెలల్లో లేదా 5 నెలల్లో 6 నెలల్లో ఉంటుంది. 6 నెలలు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళని లే ఆఫ్ చేయడం జరుగుతుంది.